నమస్తే. మోసపోయిన డాక్టర్ కథ. ఇది రియల్ ఇన్సిడెంట్, స్టోరీ కాదు. ఏ న్యూస్ పేపర్లలోనూ దీంట్లోనూ రాదు. ఎందుకు అంటే 95%, 99% ఎక్కడైనా ఎప్పుడైనా ఎటువంటి ఒక మోసము ద్రోహము జరిగితే ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకు వెళ్ళి కేసు పెట్టే ఛాన్సెస్ అనేవి ఆల్మోస్ట్ నెల్ ఒక 1 to 5% మధ్యలో జరుగుతున్నాయి. ఆ మిగతా 95% ఏవైతే ఉందో మనము మన పక్క వాళ్ళ గురించో ఒక పర్సనల్ కౌన్సిలింగ్ సెషన్స్ వల్లనో కొంతమంది డాక్టర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి కొన్ని మన ఇంటర్నల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇలాంటిది ఒక కేసు వినడం జరిగింది. సో వే బ్యాక్ మన లాక్డౌన్ 2020-21 టైమ్స్లో సెకండ్ లాక్డౌన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక 18 years అమ్మాయి ఒక అబ్బాయితోటి పరిచయం అయింది. ఆ అబ్బాయితోటి పరిచయము చాలా బాగా నడిచింది, మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత వన్ ఫైన్ డే అతని మీద ఎక్కడ లేని నమ్మకము ఆ అమ్మాయికి కలగడం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నమ్మడం ప్రాబ్లం కాదు, టాలెంట్ నమ్మించడం ఇక్కడ. దాంతో ఏమైంది, ఆటోమేటిక్గా ఒక 18-19 years ఉన్న చిన్న పిల్ల ఒక అబ్బాయిలు మరీ ఎంత దరిద్రంగా తయారవుతున్నారు అంటే కరువులో ఉన్నారా కకృతిలో ఉన్నారో తెలియట్లేదు. కానీ ఒక మూమెంట్ చూసుకుని, అండ్ ఈ అబ్బాయి ఏజ్ చిన్నదేం కాదు, ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 26 years వరకు ఉంటాయి ఆ టైంలో. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే వన్ ఫైన్ మూమెంట్ అమ్మాయికి ఒక నమ్మకాన్ని కలిగించి ఆ నమ్మకాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళిద్దరూ ఫిజికల్గా కలవడం అనేది జరిగింది. ఈ జరిగిన మూమెంట్లో ఫర్దర్ సెక్యూరిటీ అనుకోవచ్చు, ఫర్దర్ బ్లాక్మెయిలింగ్ అనుకోవచ్చు, ఇలాంటి ఒక రూడ్ క్రూయల్ థాట్ ప్రాసెస్ ఉన్న పర్సన్ వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన యాక్ట్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో 6 months 1 year వరకు బాగానే ఉంది. వన్ ఫైన్ డే, ఎందుకంటే ఈ అబ్బాయి వాళ్ళ ఊరులోనే ఉంటాడు కాబట్టి వన్ ఫైన్ డే ఈ అమ్మాయికి తెలిసిన విషయము నిజంగా షాక్ ఇచ్చింది. ఏంటి అంటే హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్, ఆ అబ్బాయికి 2 పిల్లలు. ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది. డిప్రెషన్ నుంచి రియలైజ్ అయ్యి నేను నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మూవ్ ఆన్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయింది ఈ అబ్బాయికి దూరంగా. అప్పటి నుంచి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2022 నుంచి ఈ రోజు వరకు ఆ అబ్బాయి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఈ అమ్మాయిని రీచ్ అవ్వడానికి. అల్టిమేట్గా తిను నెంబర్స్ మార్చడము, నెంబర్ బ్లాక్ చేయడము, వచ్చిన కాల్స్కి ఇది అవ్వడము, రెస్పాండ్ కాకుండా ఉండడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చింది. షీ ట్రై టు అవాయిడ్ చేస్తూనే ఉంది ఈ రోజు వరకు కూడా. ఒక 2-3 years, ఒక 2 years తర్వాత అంటే సిన్స్ 2024 అనుకుందాం, ఈ అమ్మాయి వల్ల ఒక రిలేటివ్ తోటి పరిచయం పెంచుకున్నాడు. వెరీ నియర్ రిలేటివ్, దూరం రిలేటివ్ కూడా కాదు. పరిచయం పెంచుకొని గ్రాడ్యువల్గా ఆ పరిచయాన్ని యూటిలైజ్ చేసుకుని ఈ అబ్బాయి ఈ అమ్మాయి కలిసి ఉన్న ఫోటోగ్రాఫ్స్ని రీసెంట్గా వాళ్ళ రిలేటివ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ రిలేటివ్ ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకోకుండా ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి ఈ అమ్మాయిని ఫ్యామిలీలో బ్లేమ్ చేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉన్నారు అని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ స్టోరీ ఏదైతే ఉందో దీంట్లో మన పిల్లలు కూడా ఉండొచ్చు. ఈ ఎపిసోడ్ పేర్లతోటి పని లేదు, ఫోటోలతోటి పని లేదు.
ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ సెషన్. మనము మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే, వాళ్ళకి కావాల్సినవి ఎన్ని ఇచ్చినా సరే, వాళ్ళు మనతోటి కంప్లీట్గా ఇది అని చెప్పేసి చెప్పే అవకాశం అనేది 99.99% ఎక్కడా లేదు. రీజన్ ఏంటి అంటే జనరేషన్ మారుతుంది. వీళ్ళ చుట్టూతో ఉన్న ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ ఎన్వైర్న్మెంట్ వీళ్ళ మైండ్ని వీక్ చేస్తున్నాయి. బీయింగ్ ఎ పేరెంట్, బీయింగ్ ఎ బ్రదర్, బీయింగ్ ఎ రిలేటివ్ ఆర్ బీయింగ్ ఎ మెంటర్, మానిటర్, టీచర్, వెల్ విషర్ ఎన్ని ఉన్నా సరే గొర్రె కసాయివాడిని నమ్ముతుంది అన్నట్టుగా ఏదో విధంగా మన పిల్లలు మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో ఈ పర్టికులర్ పర్సన్ని ఏం చేయాలి, ఆ అబ్బాయిని ఏం చేయాలి? 1, అమ్మాయి 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ బాండింగ్ అనేది ఏర్పడింది. అది తెలిసి ఈ అమ్మాయి పక్కకు వచ్చింది. ఎందుకు పక్కకు రావాల్సి వచ్చింది? అప్పటికి ఈ అబ్బాయికి పెళ్ళయ్యి 2 పిల్లలు. కానీ ఈరోజు కూడా ఏదో విధంగా ఈ అమ్మాయిని సాధిద్దాము అని చెప్పి చూస్తున్నాడు. దీన్ని మనము ఎలా తీసుకెళ్దాం? ఈ వీడియో చేస్తున్నట్టు ఆ పర్సన్స్ ఎవరికీ తెలియదు. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఈ పర్టికులర్ డీటెయిల్ స్టోరీ వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ ద్వారా నాకు వచ్చింది. సో ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడియో. మన పిల్లలు కూడా దీంట్లో ఇలాంటి ట్రాప్స్లోకి రావచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నా. నా మైండ్కి ఒక సొల్యూషన్ దొరికింది. పనిష్మెంట్ ఏంటి? ఆ అమ్మాయి డే స్టెప్ వేయాలి. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో ప్రాబ్లం ఒకటి ఉన్నప్పుడు సొల్యూషన్ కూడా మనము ప్రొవైడ్ చేస్తే బెటర్ ఉంటుంది. కాబట్టి బెటర్ సొల్యూషన్స్ మనము మన పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి, ఎలా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అన్నది కూడా ఖచ్చితంగా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ కనీసం ఎంత రీచ్ వస్తే, ఐ టెల్ యూ వన్ థింగ్, మంచి వీడియోస్కి రీచ్ చాలా తక్కువ ఉంటుంది కొత్త ఛానల్స్కి. ఒక్కళ్ళు చూసినా సరే ఈ వీడియో మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే జనాల్లోకి వెళ్తుందో, ఎవరైతే ఆడపిల్లలు కావచ్చు, ఆడపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైతే దీన్ని చూస్తారో అట్లీస్ట్ వాళ్ళ మైండ్లో ఒక దాని ఏమంటారు అవేర్నెస్ తోటి వాళ్ళు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళ పిల్లల్ని, మన పిల్లల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. మా టీం మెంబరు ఎవరైతే నేను అంటే మా టీం మెంబర్ ఎవరైతే వాళ్ళతో మాట్లాడారో చెప్పినది ఒకటి ఏంటి అంటే, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి అతని మీద, అతని పిన్ని మీద కేసు ఫైల్ చేసి ప్రశాంతంగా వెళ్ళి చదువుకోమని చెప్పేసి చెప్పారు అనేసి అయితే నాకు చెప్పారు. ఇది మీరైతే మీ సొల్యూషన్ ఏంటి? మోర్ ఓవర్ పిల్లల యాక్టివిటీస్ని ట్రాక్ చేయడం అనేది పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీగా తయారవుతోంది. వాళ్ళకి కావాల్సింది ఇవ్వడమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ డే టు డే ఆన్లైన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మానిటర్ చేయడము ఇక నుంచి మన రెస్పాన్సిబిలిటీ. ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ వాళ్ళ ఫోన్లో కనిపిస్తున్నాయా చెక్ చేయండి. వాళ్ళు ఎవరితోటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అనేవాళ్ళు పేరెంట్స్కి కూడా తెలియాలి. రేపొద్దున ఏ అవసరం వచ్చినా సరే ఆ ఫ్రెండ్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలియని ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా టోటల్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. పేరెంట్గా మనము మన పిల్లల మీద వారంలో 1 గంట ఖచ్చితంగా ఆలోచిస్తే పిల్లలు సేఫ్గా ఉంటారు. అండ్ వీళ్ళని మనము ఎంత ఇదిగా చూసుకున్నా సరే రేపొద్దున ఒక చిన్న డిస్టర్బెన్స్ వీళ్ళ మైండ్లోకి వచ్చి కంప్లీట్గా డిప్రెషన్లోకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టేజ్లోకి తీసుకెళ్లకుండా ఉండాలి అంటే ఈరోజు మనం కష్టపడదాం, రేపటి కోసం మన పిల్లలకి ఒక మంచి బాటనిద్దాం. జై హింద్. మీ కమెంట్స్ ఖచ్చితంగా నాకు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మంచి వీడియోస్ని కొంచెం షేర్ చేయండి. దాంతో నాకు కూడా రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే.